రానున్నది ఎండాకాలం కాబట్టి వడదెబ్బ తగలకుండా ఎండల బారిన పడకుండా ఉండాలంటే ఎక్కువగా మజ్జిగ తీసుకుంటే సరిపోతుంది. మజ్జిగ తీసుకోవడం వలన పలు జబ్బులను దూరం చేస్తుంది. బజార్లో లభించే శీతల పానీయాల కన్నా మజ్జిగ 1,00,000 రెట్లు మంచిది. మజ్జిగతో ఎన్నో లాభాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కిళ్లు వస్తున్నప్పుడు ఒక చెంచా మజ్జిగలో సొంటి కలుపుకుని సేవించండి. వెంటనే ఉపశమనం కలుగుతుంది. వాంతులయ్యేటప్పుడు మజ్జిగతో పాటు జాజికాయను గీసుకుని మజ్జిగలో కలుపుకుని సేవించండి. వేసవి కాలంలో ప్రతిరోజు 2 సార్లు మజ్జిగ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో వేయించిన జీలకర్ర కలుపుకుని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. కాళ్ల పగుళ్లకు మజ్జిగ నుంచి తీసిన తాజా వెన్నను పూస్తే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉబకాయంతో బాధపడేవారు ప్రతిరోజు క్రమం తప్పకుండా మజ్జిగ తీసుకుంటే ఉబకాయ సమస్య నుండి విముక్తి పొందవచ్చని నిపుణులు అంటున్నారు. మజ్జిగలో విటమిన్ B12, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం ఉంటాయి. ఉబకాయ నివారణకు ఇవి ఎంతో సహకరిస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం మజ్జిగలో పుష్కలంగా ఉంది. ప్రతిరోజు మజ్జిగ తీసుకోవడం వలన జీర్ణక్రియ సాఫీగా జరిగి తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యేందుకు దోహదపడుతుంది. మజ్జిగ తీసుకోవడం వలన శరీరానికి కావలసిన విలువైన విటమిన్లు, మినరల్స్ అందుతాయి. వివిధ జబ్బులను రానియకుండా మజ్జిగ శరీరాన్ని కాపాడుతుంటుంది. మజ్జిగ ఆరోగ్యకరమైన పానీయం కాబట్టి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజు మజ్జిగని తీసుకునేందుకు ప్రయత్నించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.